హాయ్ అండి అందరూ. ఈరోజు ఈ వీడియోలో శివరాత్రి స్పెషల్ సెలబ్రేట్ చేసుకుందాము. ఫస్ట్ ఒక సేరు బియ్యము ఏపుకొని పక్కన పెట్టుకొని, అలాగే సేరు బియ్యానికి కేజీ శనగిత్తనాలు ఏపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 1/4 కేజీ అన్ని నువ్వులు కూడా ఏపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కేజీ కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకొని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని పాకు పట్టుకోవాలి. మనం ఏపి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని మిల్లుకి పంపించి అక్కడ ఆడించుకొచ్చుకోవాలన్నమాట. సో, అక్కడ దాన్ని తర్వాత జల్లెడ పట్టుకొని, జల్లెడ పట్టిన బియ్యపు పిండిలోకి శనగిత్తనాలు మనం కొన్ని మిక్సీ పట్టేసుకోవచ్చు. లేకపోతే మనం డైరెక్ట్‌గా శనగిత్తనాలే యాడ్ చేసేయొచ్చనమాట. అండ్ కొన్ని శనగపప్పులు కూడా యాడ్ చేసుకోవాలి. శనగపప్పులు కొన్ని డైరెక్ట్‌గా యాడ్ చేసి, ఇంకొన్ని మిక్సీ పట్టి ఏసామనమాట. లేదంటే అన్నీ డైరెక్ట్‌గా ఏసేయొచ్చు. అండ్ వీటన్నిటిని బాగా ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పాకు అందులోకి ఏసేక ముందు. మిక్స్ చేసుకున్న తర్వాత మనము బెల్లము పాకు పట్టుకున్నాం కదా! వాటిని ఇందులో కలిపేయాలనమాట. సో, మొత్తం అంతా ఒకేసారే కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఏదైనా దెబ్బ తీసుకొని మనము యాడ్ చేసుకుంటూ పోవాలనమాట. సో, ఇది ఒక బాగా పాకు యాడ్ చేసిన తర్వాత కొంచెం టైంకి కొంచెం గట్టి పడతది పిండి మొత్తము. ఆ టైంలో మనం లైట్‌గా వేడిగా ఉన్నట్టే ముద్దలు కట్టేసుకోవాలనమాట. మామూలుగా కొంచెం లైట్‌గా వేడిగా ఉన్నప్పుడే ముద్దలు కట్టేసుకుంటే సెలబిండి ముద్ద అనేది మనకి బాగా గట్టిగా ఉంటది. అండ్ విడిపోకుండా కూడా ఉంటది. ఇవి అప్పటికప్పుడే తింటే మనకంత టేస్ట్ తెలియదు. ఒక 1 అవర్, 2 అవర్ తర్వాత చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇవి ఉపవాసం ఉన్నప్పుడు ఇవే ఇంకా ప్రసాదంలాగా యూజ్ చేస్తారనమాట చాలామంది. మీరు ఎంతమంది ఇలాంటివి చేసుకుంటారో నాకు కామెంట్ తెలియచేయండి. అండ్ ఇంకా క్లియర్‌గా మీకేమైనా వీడియో కావాలంటే చెప్పండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు ఇంకా క్లియర్‌గా వీడియో తీసి పెడతాను. అండ్ ఇలా ముద్దలు చేసి పెట్టుకున్నవి ఒక 2 డేస్, 3 డేస్ ఆరిన తర్వాత కూడా ఇంకా చాలా బావుంటాయన్నమాట. మేమైతే వీటిని సెలబిండి ముద్దలు అంటాము. మీరేం అంటారు వీటిని? మీరు శివరాత్రికి స్పెషల్‌గా ఐటెమ్ ఏదైనా వేరేది చేసుకుంటారో కూడా నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.